శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఈ ఫోన్తో మీ మూడ్ పాడవుతుంది. 2025 ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున కుంభరాశి వారికి ఒక ఫోన్ ద్వారా మూడ్ అంతా పాడవుతుంది. అసలు ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుందో, ఆ ఫోన్ రావడం ద్వారా ఎందుకు వీరి మూడ్ అయితే పాడవుతుందో, అలాగే వీరికి జరగబోయేటటువంటి శుభ అశుభ అంశాలు ఏమిటో, పూర్తిగా వీరు చేయవలసిన పరిహారాలు ఏమిటో, దేవతారాధన ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి స్వభావంతో ఉంటారు. అలాగే వీరికి ఇతరుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి మంచి మనసు కారణంగా దేవుడి యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడూ కూడా తోడై ఉంటుంది. అలాగే వీరు చేసే ప్రతి పనిలో కూడా కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి విభిన్నమైన అభిరుచుల కారణంగా వీరైతే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే ఇతరులతో పాటు ఎప్పుడూ సంతోషమైన వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే గృహంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. కుటుంబంలోనూ, బంధుమిత్ర వర్గంలోనూ, స్నేహితుల్లోనూ వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం కారణంగా వీరైతే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. ఇతరులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి ఉన్న దాంట్లోనే ఎదుటి వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీరికైతే కనుక అన్ని రకాలుగాను ఇక మీదటైతే జీవితంలో కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా బలంగా తయారవబోతున్నారు. వీరికి ఉన్నటువంటి ఆర్థికమైన ద్వారాలు నూతనంగా ఆర్థికమైన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. వీరికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఇంతవరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా ఇక మీదట తొలగిపోబోతుంది. ఇక ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు చిన్న చిన్నవి తలెత్తినప్పటికీ అవి పూర్తిగా సమసిపోబోతున్నాయి. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం అయితే చిన్నపాటి కలతను సృష్టిస్తుంది. అలాగే మీకైతే కనుక ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు దక్కబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికమైన మార్గాలు, అలాగే నూతన పెట్టుబడుల విషయంలోనూ, భాగస్వామ్య వ్యాపారం చేసేవారు, అలాగే రాజకీయంగా ఎదగాలనుకునే వారికి ఇప్పుడైతే కనుక మీకైతే చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే కొన్నిసార్లు మిమ్మల్ని అడ్డగించడానికి, మిమ్మల్ని అయితే కిందికి పడత్రోయడానికి కొంతమంది వ్యక్తులు మీ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారు చేసే ఏ ప్రయత్నము కూడా మీ ముందు పనిచేయదు. ఎందుకంటే మీ యొక్క మంచి మనసు కారణంగా దేవుడైతే మీకు ఎప్పుడు కూడా ఆయన అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉంచుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 7 శుక్రవారం రోజున ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీ మూడ్ అంతా పాడవబోతుంది. ఎందుకంటే కనుక ఆ ఫోన్ కాల్లో ఉన్న వార్త మీకైతే అసంతృప్తిని కలుగజేస్తుంది. మీరైతే కనుక చాలా నిరాశకి గురవుతారు. ఇది మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ గతం తాలూకు చిహ్నం కావచ్చు, లేదంటే మీ యొక్క పాత జ్ఞాపకాల్లో మీరు ఎప్పటికీ గుర్తు చేసుకొని అనుకునే ఒక విషయం కావచ్చు. మీరైతే ఆ విషయాన్ని మరలా వినడం ద్వారా, మీరైతే ఆ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా మీరు మరలా ఒకసారి వారితో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని మీ మూడ్ అంతా పాడవుతుంది. మీరైతే నిరాశకి గురవుతారు. అలాగే చాలా దిగులుతో ఉంటారు. కానీ మీకున్నటువంటి ప్రతి ఒక్క అనుకూలత కూడా మీ నిరాశని, దుఃఖాన్ని పోగొడుతుంది. కానీ ఆ యొక్క ఫోన్ కాల్ తెచ్చే ప్రభావం ద్వారా మీరైతే కొంత అసంతృప్తికి గురవుతారు. గతం తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు. మీరైతే ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని అయితే ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకుంటారు. మనసులో నొచ్చుకుంటారు. కానీ మీరు ఏ విధంగా అయితే చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా, వివాదాల కారణంగా విడిపోయారో దానికి సంబంధించి మరొకసారి ఆలోచన చేస్తారు. ఆ తాలూకా కారణమైన వ్యక్తుల మీద కోపగించుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం మీ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించలేవు. మీ మనసులో ఒకంత అలజడిని సృష్టించినా కూడా అది కొంత సమయం తర్వాత మీకైతే కనుమరుగైపోతుంది. మీకున్నటువంటి అన్ని అనుకూలమైన ఫలితాలు ఇక మీదట మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. మీకు అంతా సౌమ్య జరుగుతుంది. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.